శ్రీరామభక్తాయ హనుమతే నమః. హనుమత్ చరిత్ర. యుద్ధకాండము. హనుమంతుని ముష్టిఘాతమునకు రక్తము క్రక్కుకొన్న రావణుడు. యుద్ధము జరుగుచున్న సమయమున హనుమంతుడు రావణుని బలముగా ఒక గ్రుద్దుసరికి అతడు రక్తము క్రక్కుకొని మూర్ఛపోయెను. స్పృహ కలిగిన మీదట అతడు మారుతిని ఘనముగా ప్రశంసించుచు తన జీవితములో ఎవరి చేతను ఎన్నడును అట్టి గట్టి దెబ్బ తినియుండలేదనెను. రావణుడొక్క ప్రహారముతో లక్ష్మణుని మూర్ఛపోగొట్టి అతనిని లేవనెత్తుకొని పోవలెనని ప్రయత్నించెను. శక్తినంతయు వినియోగించినను లక్ష్మణుడు కదలలేదు. అది చూచి హనుమంతుడచ్చటకు పరుగు తీసెను. ఒక మూల రావణ బాణములతో తన శరీరమంతయు రక్తసిక్తమై పోవుచున్నను. హనుమంతుడది లెక్క చేయక లక్ష్మణుని సమీపించి రావణుని ఒక గ్రుద్ది పువ్వునెత్తుకుని పోయినట్లు లక్ష్మణుని లేవనెత్తుకొని పోయెను. రాముడు వాయునందనుని గాఢాలింగనము చేసుకుని మారుతీ, నీవు కాలునకు కూడా కాలుడవు, దేవతలను సంరక్షింప అవతరించినావు. ఇక నా సోదరుడు మూర్ఛయుండునా అన్న వచనములు పూర్తికాక ముందే లక్ష్మణుడు సుఖముగా లేచి ద్విగుణీకృతోత్సాహముతో రణస్థలము చేరుకొనెను. హనుమంతుని ఉత్సాహము వలన మహా విపత్తులను కూడా క్షణకాలములో నాశనమై పోవుచున్నవి. శ్రీరామచంద్రుడు విజయలక్ష్మిని వరించెను. విజయ సందేశమును సీతామాతకు అందజేయునదెవరు అన్న భావముదయించగానే భగవానుడు హనుమంతుని పిలిచి, హనుమంతా, సీతకు నీ ఎడల అమితమైన వాత్సల్యమున్నది. ఈ విజయ సమాచారము సీతకు నీవే వినిపించవలెను. విభీషణ రాజు వద్ద ఆజ్ఞను తీసుకుని లంకలో ప్రవేశించి సుగ్రీవ లక్ష్మణ సమేతముగా నేను కుశలముగా నున్నానని ఆమెతో చెప్పి రావణ సంహార వృత్తాంతమును కూడా వినిపించుము. సీతకు ఆనందము కలుగు రీతిని భాషింపుము అనగా హనుమంతుడు లంక యందు ప్రవేశించెను. లంకావాసులు అతనిని ఘనముగా సన్మానించినారు. విభీషణాదేశానుసారమతడు అశోకవనములో సింసుపా వృక్షము క్రింద కూర్చుని ఉన్న సీతామాతను సమీపించి ఆమెకు సాష్టాంగ నమస్కారమునొచ్చి యావద్ వృత్తాంతమును నివేదించెను. క్షణము వరకు సీతామాత ఏమియూ మాట్లాడలేకపోయెను. హర్షగద్గద కంఠయై కనుల నుండి ఆనంద బాష్పముల జలజల ప్రవహించుచుండగా, నాయనా, అన్యథా భావించకుము. నా జీవితమందు ఇంతకన్నా మిన్నయైన ఆనందకర విషయమేముండును? దీనికి ప్రత్యుపకారము నీకేమి చేయవలయునన్న విషయమై యోచించుచున్నాను. సంతోషకర వార్తనందజేసిన వారిని బహూకరించుట లోక మర్యాద గదా. కాని లోకత్రయములో గల సంపదనంతయు నీకిచ్చినను నాకు సంతోషము కలుగదు. నీ హృదయము సదా అనన్య భగవద్భక్తితో నిండియుండుగాక. సద్గుణములన్నీయు నీ హృదయములో నివాసమేర్పరచుకొనుగాక. నీపై రాఘవుల కృపాదృష్టి సర్వదా ప్రసరించుగాక అని ఆశీర్వదించినది. హనుమంతుడు వినయ వినమ్రతాంజలిబద్ధుడై, మాతా, ఇట్టి వాత్సల్యపూర్ణమైన సంభాషణ నీవు వినా చేయగల వారెవరు గలరు? నా హృదయ మందిరములో సర్వకాల సర్వావస్థలయందు మీ సీతారాముల యుగళమూర్తి భాసించుచుండునుగాక. నేను మీ నీడలో ఆనందించుచుందునుగాక. ఇంతకన్నా మీరు నాకీయగలది మాత్రమేమున్నది తల్లీ? నేను మీకెట్టి సేవ చేయవలెనో ఆజ్ఞాపించండి అనెను. నాయనా, నేను భగవానుని దర్శించవలెనన్న ఉత్సుకతతో నున్నాను. ఇక క్షణకాల విలంబన కూడా సహించజాలను అని జానకీమాత పలుకగా హనుమంతుడు వెంటనే శ్రీరాముని చేరి సీతామాత అభిప్రాయము నివేదించెను. సీతను తీసుకుని రమ్మని శ్రీరామచంద్రుడు విభీషణునకు ఆదేశించెను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.